ఇప్పుడు నేను చెప్పబోయేది తాబేలు పక్షి యొక్క చిన్న స్టోరీ. గోదావరి నది ఒడ్డులో ఉన్న చెట్టు దగ్గరికి తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది. ఆ చెట్టులో ఉన్న గూడుని చూసి పక్షితో ఇలా అంటుంది: మీ ఇల్లేంటి ఇంత చెత్తగా ఉంది, విరిగిన కొమ్మలతో? అసలు ఇది వర్షానికి గాలికి ఉంటుందో లేదో కూడా తెలియదు. ఇంకా మీకేమి రక్షణ ఇస్తుంది? అంతకంటే దారుణమైనది ఏమైనా ఉందంటే అది మీరే కష్టపడి నిర్మించుకోవాలి. అదే నాపై ఉన్న గూడుని చూడు, ఎంత బలంగా ఉందో. ఏ ఇతర గూడుకి ఇంత బలంగా ఉండదు అని తాబేలు పక్షితో హేళన చేస్తూ మాట్లాడింది. తాబేలు మాటలు విన్న పక్షి ఇలా అంది: నేను కట్టుకున్న గుడిలో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండడానికి చోటుంది. నీ గుడిలో నీకు తప్ప ఇంకెవరికీ చోటు లేదు. అంతేకాదు, నువ్వు తిరగబడితే నీ ప్రాణాన్ని రక్షించలేదు. నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైనది అని పక్షి బదులిచ్చింది. ఇందులో నీతి ఏంటంటే అందరికంటే మనమే గొప్ప అనుకోకూడదు. ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది.